ఒక షాప్‌కెళ్ళినా, ఒక స్కూల్‌కెళ్ళినా భద్రత లేకుండా పోతే ఆ ఆడపిల్ల ఎలా జీవించాలంటారు? అవును నిజమే. ఇదివరకే ప్రతి ఒక్కరు కూడా పెళ్ళయిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నప్పుడు బాలికల మీదనే పెళ్ళయిన కొత్త దంపతులు కూడా ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా ఒక కొడుకు అంటే మగబిడ్డ పుడితే బాగుండని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు జరిగే ఈ అఘాయిత్యాల ఆడపిల్లల మీద వాళ్ళ ఆడపిల్లల కంటే వాళ్ళ రక్షణకి మనవేడ 24 గంటలు కాసుకొని ఉండాలి. మన పనులు మనం చేసుకోవాలి కదా దేవుడా అని చెప్పి మగపిల్లవాడినే కనాలనే భార్యకు కూడా చెప్తా ఉంటే మన చేతుల్లో ఉండదు కదా. అవి జీన్స్ ప్రభావం వల్ల ఆ విధంగా జరుగుతుంది. ఆ సమయంలో ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే మగపిల్లవాడైనా సరే ఒకటిగా చూసి ఆడపిల్ల పుడితేనే ఇంటికి ఆమె లక్ష్మీదేవి, మన ఇంటికి కూడా లక్ష్మీదేవి లాంటి ఒక అమ్మాయి కూడా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకోవాలి. అంతేగాని ఆడపిల్లలు పుడితే అవి జరుగుతాయి ఈ జరుగుతాయి అని లేనిపోని అనుమానాలు అభద్రతా భావం పెట్టుకోని అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ చాలా చక్కగా పనిచేస్తుంది. దాని మీద మహిళలు అందరూ కూడా చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆడబిడ్డల మీద ఎవరు కూడా, ఎందుకంటే వాళ్ళ ఆడబిడ్డలు అంటే ఒక్కోసారి కలెక్టర్ అవుతున్నారు, ఆఖరికి ఇదివరకు ఎస్పీలు అయ్యేది లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పోవాలంటే తల్లిదండ్రులు ఒప్పుకునేది లేదు. కానీ ఇప్పుడు అందరూ కూడా ఆ ఆడబిడ్డలు కూడా ఎస్పీలు అవుతున్నారు. ఉదాహరణకి నెల్లూరు ఎస్పీ అజిత విజయన్లే, అలాగే ఏఎస్పీ ఒకరు వచ్చి సౌజన్య, అలాగే ఇంకొక ఏఎస్పీ కూడా దీక్ష. అంటే పేరు చూడండి ఏ రకంగా పెట్టుకున్నారు తల్లిదండ్రులు. వాళ్ళు కూడా అంటే మహిళలే. కానీ ఈ ముగ్గురు మహిళలే వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో చాలా వరకు కేసులు ఈ ఘోరాలు ఇవన్నీ చాలా వరకు తగ్గాయి. ఈ దొంగలు కానీ అలాగే ఈ అత్యాచారాలు చేసేవాళ్ళు కానీ భయపడిపోతున్నారు. ఈ ముగ్గురు ఒక శివంగుల్లాగా వాళ్ళ మీదకి దూకుతున్నారని చెప్పేసి ఉంది. కాబట్టి ఇంకా పోలీసు డిపార్ట్మెంట్కి కూడా వీళ్ళ చూస్తే మిగతా తల్లిదండ్రులు కూడా మాకు కొడుకే కాదు కూతురు కూడా కావాలనే కాలం వస్తుంది.